వాడెక్కడి నుండి ఫోన్ చేస్తున్నాడో ట్రేస్ అవుట్ చేయాలి. నువ్వు కనుక్కోకముందే చిన్నబాబుని కనుక్కోమని అఖిలక్క చెప్పింది. నీకు ఎవరెవరు ఫోన్లు చేశారో తెలిసిందంటే వాణ్ణి పట్టుకొస్తారు. అఖిలక్క ఎదురు పడితే నీ చరిత్ర, నా సహకారాన్ని బయట పెడతాడు. అప్పుడు నా మొగుడు నన్ను వదిలేస్తాడు. నీకు మొగుడు కాని మొగుడు పెదబాబు నిన్ను తన్ని తరిమేస్తాడు. ఇది ఖచ్చితం. అలా జరిగేంతవరకు నేను ఆగుతానా? ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను. వాడు ఇప్పట్లో చావడు. తలుచుకోగానే ఫోన్ చేశాడంటే 100 ఏళ్లు గ్యారంటీగా బతుకుతాడు. నువ్వు నోరు మూసుకో ఆంటీ. హలో. దరిద్రపు కాళ్ళు ఎలా ఉన్నాయి చంద్రముఖి? దరిద్రపు కాళ్ళేంట్రా? దగా చేసి అఖిలాంటి ఇంట్లో అడుగుపెట్టిన నీ పాదాలు రాత్రి నిప్పులు తొక్కాయి కదా, ఇప్పుడెలా ఉన్నాయని అడుగుతున్నా. కనపడితే నీ గొంతు మీద కాలు పెట్టి నులమాలని ఎదురు చూస్తున్నాన్రా. కలుద్దాం, తొందరపడకు. ఎక్కడ కలుద్దామో చెప్పరా? నన్ను చూడాలని తహతహలాడుతున్నావా చంద్రముఖి? నన్ను కలిసే ముందు ఖర్చులకి 2 కోట్లు పంపించు. డబ్బుల కోసం ఇంత టార్చర్ పెట్టేలా ఉంటే ఏదో ఒకలా అడ్జస్ట్ చేసి పారేసేదాన్ని. అడ్జస్ట్ చేసి 1 డేలో నా చేతికి అందేలా చేయాలి. 2 కోట్లు అడ్జస్ట్ చేయడానికి 2 రోజులు టైం కావాలి. ఐ డోంట్ నో. నీ చావు నువ్వు చచ్చైనా నేనడిగిన అమౌంట్ ఇవ్వాలి బేబీ. అవసరమైతే భవానీ ఆంటీ సాయం తీసుకో. అడక్కడక్క ఈ చీపర్ అంటేనే అడగాల? ఎల్లండివ్వనా? నో వే. రేపే మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్ బాయ్ బేబీ. హలో హలో. యొద్దవా. ఏమంటున్నాడు బావా? వాడు బావేంటి? చీటికి మాటికి సరసాలాడేవాణ్ణి బావే అంటారు నీలమ్మా. వాడి ఫోన్ రాగానే ముచ్చట్లు పెడుతున్నావు కదా. 2 కోట్లు అడుగుతున్నాడంటే అది కూడా రేపే. నీ సొమ్ము బయటికి తీ. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయంటే ఈ ఇంటి పెద్ద కూడా అవ్వగానే నా ఆస్తి మొత్తం ఘట్టం లేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అటాచ్ చేశాం కదా. నువ్వే చేతులారా చేసుకున్నావు. 100 కోట్లు కలిపితే 1000 కోట్లు కలిసొస్తాయనుకున్నావు. చేతిలో చిల్లర తప్ప ఏమీ మిగల. నీ దగ్గరుంటే అడ్జస్ట్ చేస్తావా ఆంటీ? 2 కోట్లేంటి, 4 కోట్లున్నాయి నా మొగుడేసుకునేవి. వాటిని తెమ్మంటే తెస్తాను. జోకులు చేయక ఆంటీ. మరి లేకపోతే ఏంటి? అఖిలక్కకి తోడుకోడలే గాని కోట్లు తోడుకోలేకపోయాను. డోంట్ వరీ, ఈ ఇంటి సొమ్మే వాడికిస్తాం. ఎలా అనేది తర్వాత చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,